ఇంకా అంతకు పూర్వం వెళ్తే శ్రీవత్సాంక మిశ్రులు అని ఇలాగే ఎంతో మందిని పెద్దలు చెప్తూ ఉంటే అటువంటి వారందరినీ చూడలేదు అనేటువంటి ఒక కొరత రఘునాథాచార్య స్వామి వారిని సేవిస్తే మనకు పోతుంది. ఆ రోజు మనం పుట్టలేదే అనేటువంటి బాధ మనకు అవసరం లేదు. రఘునాథాచార్య స్వామి వారిని సేవిస్తే అటువంటి మహనీయుల్ని మనం చూశాము అనేటువంటి ఒక సంతోషం, ఆనందం మనకు కలుగుతుంది అన్నమాట. అటువంటి మహనీయులైనటువంటి రఘునాథాచార్య స్వామి వారి తిరునక్షత్ర సందర్భంగా ఇక్కడ మనం చేరి ఉండడం అనేటువంటిది వారిని సంస్మరించుకోవడమే. మనం ఇందాక అనుకున్నామే, ముఖ్యంగా ఇది వైష్ణవుల్లో రామానుజుల వారి దగ్గర నుంచి కనిపించేటువంటి ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం. బాగా పాండిత్యం ఉన్నటువంటి వారికి భక్తి కనిపించదు, భక్తి బాగా ఉన్నటువంటి వాళ్ళల్లో పాండిత్యం కనిపించదు. ఇది లోకంలో సహజంగా ఉండేటువంటి అంశం. బాగా పాండిత్యం ఉంటే వారు ఎప్పుడు ఆ పాండిత్యంలో మునిగి తేలుతూ వాళ్ళు ఉండేటువంటి ఆనందంలో వారు ఉంటారు తప్ప, భక్తి అంటే ఏమిటంటే ఒక అర్చామూర్తి విషయంలోనో పెద్దల విషయంలోనో ఉండవలసినటువంటి స్థితిని వాళ్ళు కలిగి ఉండరు. కారణం ఏమిటంటే ఏముంది ఆలయంలో, లేకపోతే ఇంకోచోట ఏముంది అని అనుకుంటూ ఉంటారు. అలాగే వారితో సమానమైనటువంటి వ్యక్తుల్ని, భాగవతోత్తముల్ని కూడా వారిలో ఉండేటువంటి లోపాలనే వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సాధ్యమైనంత. ఎందుకంటే వారు భాగవతత్వం చెప్పడం అనేటువంటి ఉంటుంది, ఆచరణలోకి వచ్చేటప్పటికీ లేదు వాళ్ళ మనస్సులో వచ్చేటప్పటికీ ఏదో కొంచెం వాళ్ళ విషయంలో ఆ లోపం ఉంది ఈ లోపం ఉంది అనుకుంటూ మళ్ళీ సంకలు వేసుకుంటూ ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇటువంటివి లేకుండా పూర్తిగా అటు భక్తి జ్ఞానము రెండూ కలిగినటువంటి వ్యక్తుల్లో మన రామానుజుల వారిని చూస్తాం, మనవాళ్ళ మహానుల్ని చూస్తాం. అలాగే రఘునాథాచార్య స్వామి వారిలో కూడా చూసేటువంటి అవకాశం. అది ఎలాగా అంటే చాలా మందిలో వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉంటే తమ ఆస్తిపాస్తుల్ని భగవద్గైంకర్యానికో భాగవత కైంకర్యానికో వినియోగించేవాడు ఉండవచ్చు. కానీ రఘునాథాచార్య స్వామి వారు సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబంలోనే అవతరించారు. వారికి పూర్వం అగ్రహారీకులేవారు. ఇందాక ఆ తనియన్ విజ్ఞాపనం చేశాను, గోదాపుర్యాం సుధీవర అని. వారు అవతరించినటువంటిది గుడివాడ, ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి గుడివాడ దగ్గర ఉండేటువంటి మోటూరు, దానికి గోదాపురి అని పేరు. దానికి అభినవ భద్రాచలము అనేటువంటి పేరు కూడా ఉంది. అక్కడ అవతరించినటువంటి వారు ఆ తర్వాత వారు చదువుకున్నటువంటిది కానీ అంతా కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఉండి అక్కడ పాఠశాలలో చదువుకొని ఆ తర్వాత వారు తండ్రి గారి దగ్గర చదువుకొని తర్వాత కాలంలో వరంగల్లో స్థిరపడ్డారు. చాలామందికి వారు తెలంగాణ ప్రాంతీయులు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ విధంగా పూర్తిగా తెలంగాణలో వరంగల్లో స్థిరపడినటువంటి ఆ మహనీయులు వారు అవతరించినటువంటి ప్రాంతమైనటువంటి మోటూరులో ఉండేటువంటి ఆలయాన్ని ఉద్ధరించాలి అని వారి దగ్గర పెద్ద ఆస్తిపాస్తులు లేకపోయినా వారికి ఒక పద్ధతి ఉంది, చెప్తుంటారు. వారి కుటుంబంలో వచ్చినటువంటి సంపాదనలో తప్పనిసరిగా ఒక 50% తీసి కేవలం భగవద్భాగవత కైంకర్యాన్ని కోసం పెట్టాలి అని పెట్టుకునేవారు. ఎవరైనా సంభావన లేదని సమర్పిస్తే ఈ సంభావన పక్కన పెట్టండి, నేను ఒక పుస్తకాన్ని ముద్రించాలి అని ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితంతో వారు ఆ విధంగా భగవత్ కైంకర్యము భాగవత కైంకర్యం ఇవన్నీ చేయడంలో వారు అవతరించినటువంటి ఆ మోటూరు దేవాలయాన్ని ఉద్ధరించారు. ఆ తర్వాత వరంగల్ ప్రాంతంలో ఉండేటువంటి చిన్న కోవెల పెద్ద కోవెల అని 2 కోవెలు ఉన్నాయి. చిన్న కోవెల ఏమో మనవాళ మహాముని సన్నిధి ప్రధానంగా ఉండేటువంటి ఆలయం, పెద్ద కోవెల రామానుజుల వారు ఉండేటువంటి సన్నిధి ప్రధానమైనటువంటి ఆలయం. ఆ 2 ఆలయాలను పూర్తిగా ఉద్ధరించడంతో పాటు అక్కడే కాలక్షేపాలు నిత్యం జరిగేట్టుగా చేసి చాలామందికి వారు వేదాంత కాలక్షేపాన్ని అనుగ్రహించి అటు జ్ఞానము ఇటు భక్తిని కూడా లోకానికి చాటినటువంటి ఒక మహనీయులు అన్నమాట. ఒక ఆలయాన్ని ఉద్ధరించడం అంటే